ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. తనకి పెళ్లి మొదటి నుంచి ఇష్టం లేదురా. పైగా మీ జీవితంలో స్పర్ధలకు కారణం నేనేనని అపోహ ఒకటుంది కదా, అది కడుపులో పెట్టుకుంది. అందుకే రాను అంది. రాదురా, రాదు. వచ్చేంత పెద్ద మనసు తనకెక్కడుందిరా? గ్యారంటీగా రాదు. నా ఎదురు పడే ధైర్యం చెయ్యదు. శక్తి, ఒకసారి అటు చూడు. వచ్చావా జనని? నిన్ను పిలిచినప్పుడు రానన్నావని చాలా ఫీల్ అయ్యాను. పెద్ద మనసు చేసి వచ్చినందుకు థ్యాంక్స్. నేను రావద్దని అనుకున్నాను, ఆ మాటే నీతో చెప్పాను కదా. కానీ రాత్రంతా కూర్చొని ఆలోచించాను, జ్ఞానోదయం అయ్యింది. చక్కగా నా ఆడపడుచు ఘనంగా కొడుకు పెళ్లి చేస్తుంది. ఎక్కడున్నానని చెప్పి చూడకుండా గౌరవం ఇచ్చి పిలిచింది కదా. వెళ్ళకపోవడం మర్యాద కాదు, నన్ను అందరూ తప్పు పడతారు కదా. అయినా వెళ్లకుండా ఉండాల్సిన అవసరం నాకేంటి? నేనేం తప్పు చేయలేదు కదా. దగ్గరుండి నా చేతుల మీదుగా జరిపించాల్సిన పెళ్లి కదా అని వచ్చాను వదినా. ఈవిడ అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చింది. ఇద్దరికిద్దరు సరిపోయారు. అయినా ఈవిడెందుకు వచ్చినట్టు? అసలు వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే ఏం అర్థం కావడం లేదే. ఇది గొడవలు లేపి పెళ్లి ఆపడానికొచ్చింది. అక్క, జనని వచ్చింది కదా, ఇంకెందుకీ డిస్కషన్? నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది జనని. నువ్వు రాకుండా ఈ పెళ్లి జరగడం ఏంటి? అసలు ఎలా జరుగుతుందో ఏంటో అనుకున్నాను. నువ్వు వచ్చావు, చాలా థ్యాంక్స్. పద జనని. ఈ ముసలిదానికి కళ్ళద్దాలు అవసరమా? నా స్టైలు గ్లామర్ చూసి జెలస్ ఫీల్ అయి పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు. ఆ విషయం నాకు తెలుసు, అందుకే దిష్టి తీయించుకొని వచ్చా.
వీళ్ళేంటి ఇలా తయారై వచ్చారు? అదో రకంగా కొత్తగా కనిపిస్తున్నారు నాకు. హం, ఆ జనని వచ్చిందంటేనే అది కడుపులో ఏదో పెట్టుకొని వచ్చిందని అర్థమవుతుంది. ఈ పెళ్ళాపే ప్రయత్నంలోనే వచ్చారనిపిస్తోంది. అవును, నాకు అలాగే అనిపిస్తోంది. అందుకే వాళ్ల మీద ఒక కన్నేసి ఉంచాలి సౌమ్య. ఈ మాత్రం తేడా కనిపించినా ఏదన్నా పిచ్చి ప్రయత్నం చేసినా వెంటనే పట్టుకుని బయటికి గెంటేయాలి. జాగ్రత్త. అలాగే, పద వెళ్దాం. హ్మ్. ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చా. అక్క, ఈవిడొచ్చిందేంటి? మళ్ళీ ఏదైనా గొడవ చేస్తారా? రేయ్ బాలు, కాస్త సైలెంట్గా ఉండరా. నాకైతే కూల్గానే కనిపిస్తున్నారు. ఎందుకొచ్చారని మనం అడగలేం కదా. గుణాగారి భార్యగా తనకు వచ్చే హక్కు ఉంది. తొందరపడి మనం తప్పుగా ఊహించుకుని ఉలిక్కిపడొద్దు. అయినా ఇంతమంది ఉన్నారు, గొడవ చేస్తే ఊరుకుంటారా? నాన్న చెప్పేది కరెక్ట్ రా. మనం సైలెంట్ గా ఉండడమే బెటర్. ఏదైనా ఫేస్ చేయడానికి శక్తి గారు, గుణ గారు, ధీరజ్ వాళ్ళు ఉన్నారు కదా. అమ్మా, నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు చెప్పినట్టే అన్నీ చేశాను. వెరీ గుడ్. రే తమ్ముడు, కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు పెళ్ళి ఆపడానికి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఆ జననీ గారు వచ్చారా. కొడుకుతో ఏదో మంతనాలు చేస్తుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అమ్మయ్యా, సగం బరువు దిగిపోయినట్టుందిరా. ఆవిడ ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా కన్న కూతురు బ్రతుకు నాశనం కాకుండా కాపాడుకుంటుంది. మనం చేయాల్సింది ఒక్కటేరా, ఆవిడికి సాయంగా ఉండడం. పెళ్లి చిట్లేలోపు రాముడు మంచి బాలుడు అనేలా అపర శ్రీరామచంద్రుడు అని నువ్వు అనిపించుకోవాలి. వాడి చేతిలో తాళి లాక్కుని నీ చేతికిచ్చేంతగా ఆవిడ్ని ఇంప్రెస్ చెయ్యాలి. సరేనా? నాకు వదిలేక నేను చూసుకుంటానుగా. అమ్మా, నాకేదో డౌట్ కొడుతుందమ్మా. ఎందుకొచ్చిందిరా నీకంత డౌటు? జనని ఈ పెళ్లి జరగనిస్తుందటవా, బాంబు పిలుస్తుందంటవా? ఎందుకురా డౌటు? అదేదో గుణ దగ్గర మార్కుల కోసం వచ్చింది. పెళ్ళాపడం అంత ఈజీ కాదు. శక్తి, ఇలా రా. ఆ? రా. ఏంటి జనని? ఏంటంటావేంటి? అక్కడ చూడు, ఏంటి నిప్పిస్తున్నారు తను? నీ తమ్ముడే కదా ఖర్చంతా భరిస్తుంది. ఆ పసుపేంటి, ఆ గంధమేంటి, ఆ కుంకుమేంటి, అంత కాస్త రాయడమేంటి? ఆయన చక్కగా వాళ్ళ మేనల్లుడి పెళ్లి బాధ్యతగా చేస్తుంటే నీ బంకతనమేంటి? అసలు అవి ఎలా సరిపోతాయి చెప్పు? ఏదో శాస్త్రానికి రాస్తావా? నిండుగా మెండుగా రాయాలి కదా. బుజ్జమ్మ, కంగారు పడుకు. వేడుకంటే వేడుగ్గా జరగాలి కదా. మంగళ స్నానాలు ఎంత నిండుగా పోస్తే పెళ్లి అంత శుభప్రదంగా జరుగుతుంది. ఇవి చాలా ఉంటావా? సరిపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి కదమ్మా? అంతే కదా. ఏది కూడా కేజీ తగ్గకుండా తెప్పించు. మరి కేజీ ఏంటక్క? 2 కేజీలు తెప్పించరా? ఇప్పుడే తెప్పిస్తా. నాకు
చూసారా, అలా ఉండాలి. అద్భుతం కంటే మహా అద్భుతంగా బాగా జరగాలి పెళ్లి. ఈవిడి గారు ఆవిడి గారు అంత ఓవరాక్షన్ చేస్తున్నారేంటి? అదే కదా విచిత్రం. పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానని ఆవిడ అద్భుతం మహా అద్భుతం అంటోంది. చివరికి అగ్గిపుల్ల గీసేసి వెళ్ళదు కదా. నోర్మై, అపశకునపు కూతురు కుయ్యకు. నువ్వంటే తప్పులేదు కానీ నేనంటే తప్ప. ఇదిగో అక్క, మీరు చెప్పినట్టు అన్నీ తీసుకొచ్చాను. కొంతమందికి పెళ్లి చేయడమే గాని వివరంగా ఎలా చేయాలో తెలీదు. అది చూసారా, ఇలా నిండుగా ఉండాలి. అక్క అక్క అంటూ ఇద్దరు కలిసి నా పెళ్లికి బొక్క పెట్టరు కదా. ఈ జనని యాక్షన్ ఏంటో, ఏ అనార్థాలకి దారితీస్తుందో ఏంటో. అమ్మా, ఈ శారద ఏంటి మన పార్టీలో చేరినట్టుంది, మనకి జై కొడుతుంది. ఉండనివే, వానర సైన్యం తోడుతోనే రాముడు సముద్రం దాటాడు. మనకి దండు అండ ఉండడమే మంచిదే. ఆ శూర్పణక రావణుల రోగం కుదర్చచ్చు. అయితే వాడుకుందాం అంటావు అంతేగా? ఇంకా ఏంటి, ఎక్కడ వాళ్ళు అక్కడ మేనమేషాలు లెక్క పెడుతూ నుంచున్నారు. మేళం మోగించండి, మంగళ స్నానాలు ప్రారంభించండి. మళ్ళీ దుర్ముహూర్తం వస్తే ముహూర్తానికి పెళ్లి జరపలేము. కానివ్వండి కానివ్వండి, రండి. ఏ శక్తి, కానివ్వు. జనని ఉన్న నిండుతనం ఎంతమంది ఉన్నా రాదు. తను ఎంతైనా స్పెషల్. జనని, నువ్వు బొట్టు పెట్టి కార్యక్రమం మొదలుపెట్టు. గుణ గుణ, ముందు కన్న తల్లి బొట్టు పెట్టాలరా. పెట్టుకో, నువ్వే పెట్టుకో. దానికే అంత ఆరాటం. ఏదో అల్లుడు గారు తెలియకన్నారులే. రావే, మనం అమ్మాయి పక్కకి వెళ్దాం. రా రా. అక్కయ్య గారు, రండి రండి. పెద్దవారు మీ చేత్తో అమ్మాయికి బొట్టు పెట్టండి. అదేంటి అమ్మగా నువ్వు పెట్టాలిగా? ఏముందండి, ఎంతైనా పెంచిందాన్నేగా పెద్దవారు. దాన్ని ప్రేమించేవారు. ఆవిడ చేత్తో పెడితేనే మంచిది. పెట్టండి. తొలి మంగళ స్నానం, కానీ పెళ్లికి నేను పెట్టడం ఎందుకో? బొట్టు పెట్టింది చెడింది అన్న పేరు నాకెందుకో? వద్దండి, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది. ముందు మీరే పెట్టండి. సరే. అక్కడ ఏం చేస్తున్నారు? పద చూద్దాం. అక్కడికి వెళ్దాం, పదవే మనం.
మమ్మల్ని పక్కకు నెట్టేసి అన్ని వేడుకలు మీరే చేసుకుంటున్నారు. అయ్యా. ఇంకా మేము వచ్చి లాభం ఏంటి? అలా అనుకోవడం ఎందుకు? మీరు రాయండి. అమ్మా పెద్దదానివి, నువ్వు రాయి. కరెక్ట్. ఆగు, ఏంటి పట్టు. నిలబడు. మమ్మీ, మీరు నలుగు పెడుతున్నారా? నా మొహం మీద కొడుతున్నారా? అయ్యా, మరి ఇంత సుకుమారం అయితే ఎలా అదే మరి. మనవరాలతో సరసాలు ఎలా ఆడతావు? సరసాలు చాలు శ్రీవారు, ఆ పాటలు పడతావయ్యా. పసుపు ఎంత బలంగా రాస్తే బంధుత్వం అంత గట్టిగా నిలబడుతుందట. అవును. ఇదే చేయి చాపు. అయ్యో, ధీరజ్, లే. ఏంటిది? ఏంటి అలా పడేశారు? నేను పడడం ఏంటి? నలుకే ఇలా పడిపోతే మరి ఇంత బలహీనం అయితే సంసారం ఎలా ఎత్తాడు? మీరు నెట్టారు కదా, నాకేమైనా పిచ్చా? చేతులు ఇలా లాగి అంతే. అయ్యో, నలుగురు ఆశ అంతే. అంతే. ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఆగు. నా చేతి కూడా. ఆగయ్యా బాబు, ఏంటి? ఏం చేస్తావు? ఒరేయ్, ఏమైందిరా? నా వెన్ను కదిలిందమ్మా. కదిలిందా? కదిలిందా చిట్లిందా? చిట్లితే శివరాత్రి నాగేశ్వరమే. అంటే నీకన్నీ వివరాలు కావాలా? అంటే ఎలిజిబిలిటీ ప్రాబ్లం అన్నమాట. అది నలుగు పెట్టింది చాలు. ఇక మంగళ స్నానాలే. పద సౌమ్య. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదల సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ. ఆగండి, నేను పోతాను నీళ్ళు. అమ్మో అమ్మో, వద్దు అమ్మో. అలా కాదు, అయ్యో, తీయండి. అరే, అయ్యో. ఎలా పోయాలి? దాని మాట సంగతే ఇలా కాదు కానీ తరుగు ఆపడం. ఇలా పోసేయాలమ్మా, ఇట మొత్తం పోసేసి. అది సంగతి బాగుంది, బాగుంది. అవి కూడా పోయినా అమ్మా, ఊరుకోరా. కొత్త పెళ్లి కొడుక పోసుకో. పెళ్లిలో ఇలా పార్టిసిపేట్ అవ్వడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మీరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరన్న మాటలు కాస్త ఇబ్బందిగా అనిపించినా ఆ తర్వాత నన్ను అర్థం చేసుకుని మంచి మనసుతో రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదృష్టం ఏంటమ్మా,
నీ శ్రేయోభిలాషగా నేను రావడం నా ధర్మం. నీ మీద నాకున్న ప్రేమ నన్ను రాకుండా ఎలా ఉండనిస్తుంది? ఎవరో పిలవరేమో, పిలవకపోయినా వస్తే ఎంత చులకనైపోతానో అని భయపడ్డాను. మీ నాన్న నేను రావాల్సిందే అన్నాడు. అందుకే శక్తి పిలిచింది. రావడానికి నాకు ఛాన్స్ వచ్చింది. ఏంటి అలా చూస్తున్నారు? చాలా ముచ్చటగా ముద్దొస్తున్నావు. మామూలుగానే కళగా ఉంటావు. మంగళ స్నానం చేయించిన తర్వాత కళ ఇంకా రెట్టింపైంది. నా దిష్టి తగులుతుందేమో అని భయంగా ఉంది. అలంకరణ అయిన తర్వాత దిష్టి చుక్క పెట్టి తీరాల్సిందే. మీరు చూపించే ప్రేమ చాలా గొప్పగా ఉంది. నా కన్న తల్లి ఇప్పుడు నా ఎదురుగా ఉన్నా మీలాగానే ఫీల్ అయ్యేదనుకుంటా. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని నన్ను నీ కన్న తల్లిగానే భావించొచ్చు. స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు మీరు చూపించిన ప్రేమ, కేరింగ్, నేర్పించిన ధైర్యం, నడవమన్న తీరు అలాంటి ఫీలే కలిగించింది. లేని బంధం, స్వార్థం లేని. థ్యాంక్స్ దేనికండి? అంత మంచి ఫీల్ కలిగించినందుకు. మీరు రాకపోతే చాలా వెలతిగా ఫీల్ అయ్యేదాన్ని. నీ మంచి కోరేదాన్ని. మంచి చేయడానికే వచ్చాను. రాకుండా ఎలా ఉంటానమ్మా? ఎక్కడ నీ పెళ్లి జరుగుతుందో అని భయపడుతున్న కన్నతల్లని చూస్తూ చూస్తూ ఆ రాక్షసుల చేతికి నిన్ను చిక్కనిస్తానా? క్రిమినల్ ఆలోచనలు చేసేది, క్రిమినల్ పనులు చేసేది నువ్వు. రోజుకొక ఫిగర్తో హాయిగా హ్యాపీగా సాగాల్సిన నా లైఫ్ ని పెళ్లి జైల్లో పడేస్తున్నావా?